నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ మొదటి 5 చిత్రాలు ముందే ఫిక్స్ అయిపోయాయా? తనయుడిని బాలయ్య పక్కా ప్లాన్తోనే రంగంలోకి దించుతున్నారా అంటే అవుననే తెలుస్తుంది. ఇప్పటికే అధికారికంగా ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ డెబ్యూ చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నట్లు ప్రకటించారు. అయితే అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ డైలమాలో పడిందనే ప్రచారం అయితే సాగుతుంది. తప్పకుండా ఆ సినిమా ఉంటుంది, కానీ డెబ్యూ అవుతుందా, రెండవ సినిమా అవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే మోక్షజ్ఞతో బాలయ్య అంతకు మించి ప్లాన్ చేస్తున్నాడనే కొత్త ప్రచారం తెరపైకి వస్తుంది. కల్కి 2898 డైరెక్టర్ నాగాశ్విన్ తో తనయుణ్ణి లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నట్టయితే వినిపిస్తుంది. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సింది. ఒకవేళ నాగాశ్విన్ తో మొదటి సినిమా కాకపోతే రెండవ సినిమా అయ్యే అవకాశం ఉందట. అలా ప్రశాంత్ వర్మ నాగాశ్విన్ మధ్య చిన్న గేమ్ అయితే నడుస్తోంది. ఈ 2 సినిమాల తర్వాత మరో యువ మేకర్ వెంకీ అట్లూరితో సినిమా చేసేలా ఒప్పందం చేసుకున్నట్లయితే వెలుగులోకి వస్తుంది.